ఇప్పుడే శ్రీదేవి గారు ఒక మంచి పుస్తకాన్ని మీకు తెలియజేయమని చెప్పారు. ఇక్కడ ఈ ప్రాంతాల్లో తెలుగులో పద్యాలు రాయడం అనేటువంటిది తటవర్తి చక్రవర్తి గారు, శ్రీ కళ్యాణ చక్రవర్తి గారు ఒక గురుకులంలా నడుపుతూ ఉన్నారు. ఇందులో విదేశాల్లో అనేక మంది స్వదేశంలో వాళ్ళు కూడా దీనిలో నేర్చుకుని ఆధునిక విద్యలు చదువుకుని ఆధునిక ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుని అద్భుతంగా పద్యాలు రాస్తున్నారండి. ఇది హర్షించదగ్గ విషయం. ఇక్కడ అంటే ఎక్కడో తెలుగు విద్యా సంస్థలు భారతదేశంలో చేయవలసిన పనిని ఒక మంచి వ్యక్తి ఇక్కడ చేయిస్తున్నారు. వారి సిద్ధివాసులు కావడం అభినందించదగ్గ విషయం. వారి ద్వారా అనేక మంది శతకర్తలు వచ్చారు. వారిలో డాక్టర్ శ్రీమతి తంగిరాల నాగలక్ష్మి గారు హరిహర భవ రోగహర అని కందపద్య శతకాన్ని చక్కగా రచించారు. ఇప్పుడిప్పుడే పద్యాలు చూస్తుంటే ఎంత బాగున్నాయో. హరిహర భవరోగహర, శివకేశవుల్ని భవరోగహరుడుగా స్తుతిస్తూ అప్పుడెప్పుడో తిక్కన గారు హరిహరాద్వైతమూర్తిని భారతంలో చూపిస్తే ఇప్పుడు ఆయన పేరుతో శతకమే రచించారు. ఇలాంటి మంచి పుస్తకాలను కూడా ఈ నుండి సభలో పరిచయం చేయవలసిందిగా శ్రీదేవి గారు కోరుకున్నారు. జరుగుతుంది. డాక్టర్ శ్రీమతి తంగిరాం నాగలక్ష్మి గారిని అభినందిస్తూ హరిహరుల కటాక్ష వారికి లభించాలని కోరుకుంటున్నాను. శివాయ గురువే నమః. రేపటి కార్యక్రమం గురించి క్లుప్తంగానండి. 4 గంటల కార్యక్రమం అరవింద్ స్వర్గురాజు గారు 3 మంచి పుస్తకాలు ఇవాళ ఆవిష్కరించే అవకాశం లభించింది. ఇందులో డాక్టర్ చింతలపాటి మోహన మురళీకృష్ణ గారు, వీరి కావ్యకళా ప్రపూర్ణ, సహజ కవిత, కళా విజ్ఞ, సిరి కవి మొదలైన పేర్లు బిరుదులు ఉన్నాయి వారికి. వీరు మచిలీపట్నంలో ఉంటారు. ఇటీవలే వారి యొక్క గ్రంథం తగ్గ విషయములన్నీ అద్భుతంగా తెలియజేశారు. అంటే పద్య కవిత్వాన్ని అంత చక్కగా ప్రభావవంతంగా రచించడంతో విషయం హృదయంలో గుర్తుండిపోతుంది. కష్టమేం కాదు, చదువుకోవడం మొదలు పెడితే ప్రతివాడు హాయిగా చదువుకోవచ్చు. అంత చక్కగా రచించారు పద్యాన్ని. అయితే వారి దగ్గర ఈ విద్య బాగా వంట పెట్టించుకుని మీ మధ్యలోనే ఉంటూ అటు సంగీత శాస్త్రంతో ఇటు సాహిత్య శాస్త్రంతో అనుబంధం కలిగినటువంటి డాక్టర్ శ్రీధర్ ఉషా శ్రీదేవి గారు వారు ఒక మంచి రచన తీసుకొచ్చి వాళ్ళు చూపించారు. దాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది. అది మేళకర్త రాగాలు సంగీతంలో 72 ఉన్నాయి తెలిసినవి. ఆ 72 మేళకర్తల రాగాలపై 72 చిన్న పద్యాలు రచించారు. అది చాలా విశేషం. ఆ ఒక్క పద్యంలో ఆ రాగం పేరు వచ్చేటట్టు రాగ స్వరూపం వచ్చేటట్టు రచించారు. అది ఒక ప్రత్యేకత. దానికి మంచి ప్రతిభ కావాలి. ఇది కూడా ఒక సోహం అని చెప్పుకోవాలి. శ్రీదేవి గారు శ్రీదేవి కృపతో ఎంత చక్కగా రచన చేశారు. అందులో ఆ తల్లిని అభినందిస్తూ ఇప్పుడు అక్కడ వారు కూర్చున్నారు. వారు శ్రీవారు వచ్చారు. దీన్ని ఇక్కడ ఆవిష్కరించడానికి వేదిక కల్పించిన వేదగాయత్రి పరిషత్ వారికి ప్రత్యేక అభినందనలు. ఇక్కడ కూడా మంచి కవిత్వము, మంచి రచన, మంచి వేద విద్య వీటన్నిటిని అందిస్తున్న వాళ్ళు అందరందరూ ఉన్నారు. అందుకే ఒక భారతీయ సంస్కృతిని ఇక్కడ మంచి రూపంతో చూస్తున్న అనుభూతి కలిగింది నాకు. ఈ పుస్తకాలు రచించిన శ్రీదేవి గారిని మనం చూసాం. అలాగే సనాతన ధర్మంపై ఒక అద్భుతమైన పుస్తకాన్ని రచించారు రాచకొండ మల్లిక్ గారు. వారు ఇప్పుడు ఉన్నారు శాస్త్రంలో, ఇటు వేదంలో, అటు సంస్కృత భాషలో, ధర్మశాస్త్రంలో గొప్ప పండితులు అవడమే కాకుండా ఇక్కడ వారికి మంచి విద్యను అందిస్తూ స్ఫూర్తినిస్తూ భారతదేశంలో ఉన్న వేద పండితులు, పెద్దవారైన పండితులు సేవ చేస్తారు. అది గొప్ప విషయం. అలాంటి పండితులు ఉన్నటువంటి ఊరిది, అలాంటి రచయితలు ఉన్న ఊరిది. ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా బ్రహ్మశ్రీ తుమ్లూరు శాస్త్రి గారు దూర కారణాల వల్ల ఇక్కడ రాలేకపోయారు, కానీ వారు ఎంతో గొప్పగా వేలాది పద్యాలు అమ్మవారికి అద్భుతంగా రచించారు. ఇలాంటి మంచి చోట ఇలాంటి మంచి పుస్తకాలు ఇవాళ ఆవిష్కరించుకోవడం. డాక్టర్ చింతలపాటి మోహన మురళీకృష్ణ గారు రచించిన 2 పుస్తకాలు, ఈ రెండింటినీ ఆవిష్కరించి వారిలో ఉన్న సరస్వతీ మాతకు నమస్కరిస్తూ, కుంభావ సరస్వతికి నమస్కరిస్తూ ఇవాళ శ్రీదేవి గారు రచించిన పుస్తకాలు కూడా ఆవిష్కరించుకున్నా. ఆ తల్లికి కూడాను శ్రీమాతృ కటాక్షం లభించాలని కోరుకుంటూ స్వస్తి. సహస్రావధానంలో అందరూ ఉన్నారు, కానీ ఒక చక్కని కావ్యాన్ని రచించారు ఆయన సోహం అనే పేరుతో. ఇది కొంత ఆధునికతతో మేళవిస్తూ దేవి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది కథ. ఆ దేవి అనేటువంటి ఆమె ఒక మంచి సంస్కారంతో పెరుగుతూ క్రమంగా నేటి తరానికి మనదైన సనాతన ధర్మం విలువలు నేర్పుతూ ఉంటుంది. అలాగా స్త్రీ విషయంలో, స్త్రీ స్వాతంత్రం విషయంలో మన సంస్కృతి ఏం చెప్పింది చెప్తూ
ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ ఆ దేవి చెప్తున్న మాటల రూపంలో అద్భుతంగా రచించారు. పద్యాలు కూడా చాలా విశేషంగా. పైగా దేవి వాగ్దేవి ఉపాసకురాలు, సరస్వతి దేవి ఉపాసకురాలు. అందుకే జ్ఞానం అంటే సరస్వతి దేవి కదా, కనుక ఆ తల్లి నోటి నుంచి ఇన్ని మంచి విషయాలు వస్తున్నాయి కనుక ఇక్కడ మాట్లాడుతున్న దేవి ఆ సరస్వతి దేవి యొక్క మరొక రూపం. ఈమెకు ఆమెకు భేదం లేదని సోహం అనే పేరుతో చెప్తూ అద్భుతమైనటువంటి వాక్యాలు ఇందులో ఎన్నెన్నో రమ్యమైనవి చక్కగా వివరించి చెప్పారు. వాక్కు విలువను పెంచు, సర్వమ్మునిచ్చు, శాంతి సౌఖ్యాలనిచ్చి ప్రసన్నమైన మానసమ్మను కుర్చి సమ్మానమసగు మాట విశ్వాస పూర్ణిమై మానితమగు అంటూ వాక్కు గొప్పతనాన్ని చెప్తూ ఇంకా దాంపత్య ధర్మం గురించి వీటి గురించి చిన్న చిన్న పద్యాల్లో హాయిగా రచించారు. అందుకే మధురంగా పద్యకావ్యంతో ఇలాంటి మంచి విషయాలు అందించడం ఈ రోజుల్లో అరుదైన విషయం. వీరు వైశ్యరీత్యా ఉన్నటువంటి కొన్ని అసక్తతల వల్ల ముందుకొచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయినా ఈ రచన చేయడంలో మాత్రం మంచి నిత్యయవనంగానే ఉన్నారు. ఇదొక పుస్తకం అయితే మనకు కచ్చపి, ఇది ఖండకావ్యం, మొత్తం 15 శీర్షికలతో చెప్పబడుతూ ఇది కూడా వాగ్దేవత గురించి వివరిస్తూ ఒక మంచి కవిత్వం రావాలంటే ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం 3 ఉండాలట. ఆ 3 గురించి వివరిస్తూ ఎన్నో మంచి విషయాలు, మాతృత్వం యొక్క గొప్పతనాన్ని, తల్లి గొప్పతనాన్ని చెప్తూ వివిధ ఖండికల్లో సౌందర్యం అనే ఖండికల్లో మనం అనుకునే సౌందర్యం కాకుండా ఆనంద సౌందర్యం, సచ్చిదానంద సౌందర్యం, శాశ్వత సౌందర్యం, వీటి గురించి వివరిస్తూ నేటి కాలానికి తగ్గ విషయములన్నీ అద్భుతంగా తెలియజేశారు. అంటే పద్య కవిత్వాన్ని అంత చక్కగా ప్రభావవంతంగా రచించడంతో విషయం హృదయంలో గుర్తుండిపోతుంది. కష్టమేం కాదు, చదువుకోవడం మొదలు పెడితే ప్రతివాడు హాయిగా చదువుకోవచ్చు, అంత చక్కగా రచించారు పద్యాల్ని. అయితే వారి దగ్గర ఈ విద్య బాగా వంట పెట్టించుకుని మీ మధ్యలోనే ఉంటూ అటు సంగీత శాస్త్రంతో ఇటు సాహిత్య శాస్త్రంతో అనుబంధం కలిగినటువంటి డాక్టర్ శ్రీధర ఉషా శ్రీదేవి గారు వారు ఒక మంచి రచన తీసుకొచ్చి వాళ్ళు చూపించారు. దాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది. అది మేళకర్త రాగాలు సంగీతంలో 72 ఉన్నాయి తెలిసినవే. ఆ 72 మేళకర్తల రాగాలపై 72 చిన్న పద్యాలు రచించారు. అది చాలా విశేషమైనది. ఆ ఒక్క పద్యంలో ఆ రాగం పేరు వచ్చేటట్టు, రాగ స్వరూపం వచ్చేటట్టు రచించారు. అది గొప్ప ప్రత్యేకత, దాని మంచి ప్రతిభ కావాలి. ఇది కూడా ఒక సోహం అని చెప్పుకోవాలి. శ్రీదేవి గారు శ్రీదేవి కృపతో ఎంత చక్కని రచన చేశారు. అందుకు ఆ తల్లిని అభినందిస్తూ ఇప్పుడు అక్కడ వారు కూర్చున్నారు, వారు శ్రీవారు వచ్చారు. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఆవిష్కరించడానికి వేదిక కల్పించిన వేదగాయత్రి పరిషత్ వారికి ప్రత్యేక అభినందనలు. ఇక్కడ కూడా మంచి కవిత్వం, మంచి రచన, మంచి వేద విద్య వీటన్నిటిని అందిస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు. అందుకే